ఆవిడకి బతకలేడు. ఆవిడకి ఇల్లు ఇచ్చారు, ఇంతవరకు రాలేదు. నాకు ఇల్లు కాగితం ఇచ్చారు, నాకు ఇంతవరకు రాలా, నాకేం అందలేదు. ఇది మాత్రం చెప్పగలను. మీ పేరేంటి? నక్క వీరమ్మ. నేను కాగితం కూడా స్పందనలో కూడా పెట్టుకున్నాం మొన్న సోమవారం. అందుక అందరూ సమస్యలు తీరిపోతుంది అంటారు, మీకేం చేయలేదు? ఇంకా నాకేం చేయలేదు. మరి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగలేదా? ఏమన్నా అడిగానండి, అందరినీ అడిగాను. నాకెవరూ ఏమీ చేయలేదు. మరి హామీలు ఇచ్చారు, చేస్తామన్నారు కదా, మరి తెలుసుకోవాలండి. చదువు సంజయ్ మరి ఇప్పుడు వచ్చారు కదా, అడగలేదా? ఇప్పుడు వాళ్ళని తిరుగుతా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి ఏం జరిగినా ఊర్లో పంచాయతీ వారంటీకి నాకు సంబంధం లేదు అంటున్నాడు. వినయ్ అని కుర్రాడు ఉన్నాడు. ఫస్ట్ కాగితం ఎందుకు ఇచ్చారు? అయితే ఏమన్నా నేను తీసుకొస్తాను, తీసుకొచ్చి చూపిమంటే చూపిస్తాను. నేను సందనాకు కూడా వెళ్ళాను. అందరికి వచ్చినాయేమో కానీ నాకు రాలేదు. మరి మీరు ఆయన ఎందుకు అడగలేదు? మేము ఎందుకు అడగలేదంటే ఏం చెప్తామండి, మేము చేస్తాం ఉండండి అంటున్నారు. పెండింగ్ లిస్ట్ లో ఉంది అంటున్నారు. లాస్ట్ అయిపోయింది సంవత్సరం. మరి అసలు ఏం అంటే ఇప్పుడు దాకా ఊరికి చేసిందంతా ఏమనిపిస్తుంది? సమస్యలు ఉన్నాయి, తీరిపోయినాయి అంటున్నారు ఊరంతా అనుకుంటే అనుకోవచ్చండి. నా సమస్య మట్టుకు తీరలేదు. ఇది మాత్రం తీర్చడం ఏమని చెప్పారా? హామీ ఇచ్చారా? నాకు ఉందండి. ఈ పరిపాలన ఎలా ఉంది మరి? ఇక్కడ అబ్బాయి చౌదరి గారి పరిపాలన బాగానే ఉందండి. పైనుంచి బాగానే ఇస్తున్నారు, కింద ఉన్నారు కదండి. ఇప్పుడు పాప ఉంది, బతకలేడు. పరిస్థితి ఏంటండి? అంటే ఇప్పుడు ఈ సమస్యల కారణం వాలంటీర్ అంటారా, ఎమ్మెల్యే గారు అంటారా? ఎవరని నేను చెప్పలేను. మీరేం చెప్పండి. ఎవరిని చెప్పలేను. ఎందుకనంటే నాకు ఎంతవరకు మా 30 కోట్లు ఉన్నాయండి. నాకు ఎంతవరకు గవర్నమెంట్ అనేది ఏమి అందలేదు, ఏమి చేయలేదు. ఒక రైతు భరోసా మట్టి పడిందండి. దాన్ని అబద్ధం ఆడేపోలేదు. పెన్షన్ అంటే ముసలి పూర్వం వచ్చినాయనండి. ఇప్పుడేం లేదు. మాకు అంటే మేము డోగ్రాలు పాత డోగ్రాలు ఉన్నామండి. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు పెట్టుకోవడానికి వచ్చాము. ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు. రుణమాఫీలు పడతాం, యాటి గురించి లేదండి. ఇల్లు భరోసా ఇచ్చినప్పుడు లేబర్ కోసమే కదండి. ఇల్లు ఉన్నాయి, నా స్థలం లేదన్నారు. చేయించుకొచ్చాను. చేయించుకొస్తే ఇంతవరకు నాకేమీ రాలేదు. ఇల్లు గురించి చేసి నేను స్పందన కూడా పెట్టానండి. వాళ్ళు 6 రోజుల్లోపు నాకు తెలుస్తానని చెప్పి నన్ను వెనక్కి పంపించారు. ఆ కాగితం తెమ్మని చెప్తానండి. జగనాన్ని ఇచ్చిన కాగితం కూడా ఉంది. తీసుకురమ్మంటే 5 నిమిషాల్లో నేను తీసుకొస్తాను. మరి నెక్స్ట్ ఓట్ ఎవరికి దొరుకుతున్నారు? ఎవరికి ఏమీ లేదండి. నేనైతే ఎవరికి వేయనండి. నాకు రానప్పుడు, ఎందుకంటే మేము ప్రజల్లో మేము కానప్పుడు మాకు దేనికంటే 3 దేశీ ఓట్లు మేమేమి మా 30 ఓట్లు ఉన్నాయి. మేము ఎవరికని ఎవరి కాళ్ళ పైన వెయిటింగ్ చేసుకుంటే అండి మేమేం చేయగలమంటే మేము లేకుండా మాకేంటంటే ఇచ్చింది వాళ్ళు అయితే నాకు ఇచ్చింది ఏంటో కనపడుతున్నాం. ఇదే మేము చెప్పాలనుకున్నాం. మేము ఎవరికి చెప్పి తీసుకెళ్ళిపోయాము. ఏదో వచ్చాకంటే మీరు వచ్చాకంటే మీకు తెలియచాము. నాకు తెలుసు మా 30 ఓట్లు అండి. మేము బీసీలు 30 ఓట్లు, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళతో సచివాలయంతో కలుపుతున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి మాకేమి రాగట్లేదు. మా ఇంకా 30 ఓట్లకి ఏమి న్యాయం జరగలేదండి. ఆయన ఎవరికి వేయాలనుకుంటున్నారు. అంటే మీ బీసీలో కూడా వాలంటీర్ కుర్రాడు ఉంటారు కదా? బీసీలో వారంటీ లేరండి. ఉన్నది మేమే.